భోగికి ఆ పేరు ఎలా వచ్చింది? భోగి పళ్ళ ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందింది. దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలోకి వచ్చింది. శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది. అలాగే ఇంద్రుడి పొగరును అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన రోజు, ఇంకా రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన రోజు భోగి. అందుకే ఈ రోజు భోగి పండుగను జరుపుకుంటారు. భోగి రోజు వేసే భోగి మంటల్లో పిడకలను వేసి కాల్చడం వల్ల గాలి శుద్ధి అయి సూక్ష్మక్రిములు నశిస్తాయి. శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా చేయడం వలన అగ్నిదేవుడిని ఆరాధిస్తూ వాయుదేవుడికి గౌరవం ఇచ్చినట్లు. భోగి రోజు బదరీవనంలో నరనారాయణులకు దేవతలంతా బదరీ పళ్ళతో అభిషేకం చేశారు. అదే మనం పిల్లలకి భోగి రోజు వేసే భోగిపళ్ళు. ఇలా చేయడం వల్ల పిల్లలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. అంతేకాదు చెడు దృష్టి తొలగిపోతుంది. ఇంకా తల పైభాగంలో ఉండే బ్రహ్మరంధ్రం ప్రేరేపితమై జ్ఞానం పెరుగుతుందంట. మరి మీలో ఎంతమంది ఈ భోగి రోజున మీ పిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నారు? కామెంట్ చేయండి. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.